నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. గురువు గారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి సప్రమాణ జ్యోతిషారము గ్రంథం ఆధారంగా మనం భావకారకత్వాలని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మొదటి భావం లగ్నం గురించి మనం తెలుసుకోబోతున్నాం. తనుభావం లేదా లగ్నం కారకుడు సూర్యుడు. లగ్నంలో ఒక్క శుభగ్రహం ఉన్న శరీరాన్ని చక్కగా పోషిస్తుంది. ఈ గ్రహాన్ని బట్టి, గ్రహ బలాన్ని బట్టి శరీర దారుఢ్యము, రంగు, బలము, సౌఖ్యము, ఆరోగ్యము, జీవధాతు బలము ఇవన్నీ లగ్నాన్ని బట్టి ఆధారమై ఉంటాయి. దీర్ఘకాలం జీవించే జీవధాతు బలము అంటే ఎక్కువ ఆయుష్ కూడా మనకి లగ్నాన్ని చూసుకోవచ్చు. అవయవ సౌష్ఠవము, రూపము, పొట్టిగా ఉంటారా, పొడుగ్గా ఉంటారా, కలర్ కానివ్వండి, స్వభావం కానివ్వండి, ఇవన్నీ మనకి లగ్నాన్ని ఆధారంగా తెలుసుకోవచ్చు. అదే ఇక్కడ పాపగ్రహం ఉన్నట్లయితే విపరీత ఫలితాన్ని ఇస్తుంది. అంటే కురూపత్వం కానివ్వండి, అంగహీనత కానివ్వండి, శరీర దుర్బలత్వము అంటే ఎక్కువ తొందరగా అలసిపోవడము, స్టామినా తక్కువ ఉండడము, ఇమ్యూనిటీ తక్కువ ఉండడము, అందులో ఆయుష్ కూడా తగ్గడము, ఆరోగ్యము, ఆయుక్షీణము, ఇవన్నీ పాపగ్రహం ఉన్నట్లయితే మనం తెలుసుకోవచ్చు. అలానే ముఖ్యమైనది ఆయుష్ స్థానంలో ఒక్క శుభగ్రహం కూడా లేనప్పుడు ఈ లగ్నంలో ఉన్న పాపగ్రహమే దశాభుక్తుల్లో చంపును అని గురువు గారు స్పష్టంగా తెలియజేశారు. అలానే లగ్నంలో శుభగ్రహం ఉన్నట్లయితే అష్టమంలో ఉన్న పాపగ్రహం కూడా చంపలేదు. అంటే ఈ లగ్నంలో ఉండే శుభగ్రహ దశ అయ్యేంత వరకు కనీసం ఆయుష్కి ఎలాంటి లోటు ఉండదు. ఒకవేళ అష్టమంలో పాపగ్రహం ఉన్నప్పటికీ లగ్నంలో ఉన్న శుభగ్రహం ఆయుష్ను కాపాడుతుంది అని గురువు గారు స్పష్టంగా వివరించారు. అదే ఆ లగ్నంలో ఉన్న శుభగ్రహ దశ అయిన తర్వాత ఆయుష్ అన్నది తగ్గవచ్చు. అది ఇంకా మనకి చాలా ఆయుష్ కారకుడిని అన్ని చూసుకోవాలి. ఆయుష్ అన్నది అంత ఈజీగా మనం చెప్పే ఇది కాదు. ఆయుష్ కారకుడు చూసుకోవాలి. 1, 2, 7, 8లో శుభగ్రహాలు ఉన్నాయా, ఆ దశలు అయ్యాయా అవ్వలేదా, ఇవన్నీ చూసుకోవచ్చు. ఓవరాల్గా రఫ్గా లగ్నంలో శుభగ్రహం ఉన్నట్లయితే దేహాన్ని చక్కగా పోషించును. ఆ గ్రహం బలాన్ని బట్టి, ఆ గ్రహాన్ని బట్టి, ఓకేనా, ఆ కారకత్వాలను బట్టి ఆ మనిషి స్వభావం కానివ్వండి, రంగు కానివ్వండి, ఎత్తు కానివ్వండి, చూడడానికి ఎలా కనిపిస్తారు, ఇవన్నీ ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఒకవేళ లగ్నంలో శుభుడుగా సూర్యుడు ఉన్నట్లయితే సూర్యుడు ఆల్రెడీ తను కారకుడు కాబట్టి వాళ్ళు చూడడానికి రాజులాగా మంచి టీవీ, మంచి ఇమ్యూనిటీ, మంచి స్టామినాతో చూడడానికి ఒక రాజులాగా ఉంటారు. అదే కుజుడు ఉన్నట్లయితే మంచి దేహ బలము, దేహ సౌష్ఠవము, శుభుడుగా ఉన్నట్లయితే అలానే కాళ్ళు చేతులు బాగా బలంగా పొడవుగా ఉంటాయి. అదే గురువు లగ్నంలో శుభుడుగా ఉన్నట్లయితే చూడడానికి వారు పండితుల్లా కనిపిస్తారు. చూడగానే ఒక మంచి పండితుల్లా కనిపిస్తారు. కలర్ కూడా ఎల్లో షేడ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే బుధుడు ఉన్నట్లయితే చూడడానికి పొట్టిగా ఉంటారు. అదే శుక్రుడు ఉన్నట్లయితే ఆకర్షణీయమైనటువంటి శరీరం కలిగి ఉంటారు. ఇదండి గురువు గారు ఏదైతే తెలియజేశారో నాకు అర్థమైనంత వరకు నేను మీకు చెప్పాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. నమస్తే.